తాజాగా ముగిసిన సౌత్ ఆఫ్రికా సిరీస్లో వరుస సెంచరీలతో అదరగొట్టిన తెలుగు తేజం తిలక్ వర్మ తన అద్భుత ప్రదర్శన కారణంగా ఆ సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా దక్కించుకున్నాడు. అయితే ఇప్పుడు తాజాగా అతడికి ఓ అరుదైన గౌరవం దక్కింది. వివరాల్లోకి వెళితే ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్లో టీ20 ఆల్రౌండర్లలో హార్దిక్ పాండ్యా అగ్రస్థానాన్ని దక్కించుకోగా మొదటిసారి టాప్ 10 టీ20 బ్యాట్స్మెన్ల లిస్టులో తిలక్ వర్మ సంచలన అరంగేట్రం చేశాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో ముగిసిన టీ20 సిరీస్ను భారత్ 3-1తో గెలవడంలో పాండ్యా అటు బ్యాట్తో పాటు ఇటు బంతితోనూ అద్భుత ప్రదర్శన చేసి కీలక పాత్ర పోషించాడు. అతడితో పాటు తెలుగు ప్లేయర్, భారత యువ బ్యాటింగ్ సంచలనం తిలక్ వర్మ 2 సెంచరీలు నమోదు చేయడమే కాదు, మొత్తంగా 280 పరుగులు సాధించాడు. దీంతో ఐసీసీ పురుషుల టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో ఏకంగా 69 స్థానాలు ఎగబాకి టాప్ 10లో చోటు దక్కించుకున్నాడు. అంతేకాదు తిలక్ వర్మ తన అద్భుత ప్రదర్శనతో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ను వెనక్కి నెట్టి 3వ స్థానాన్ని దక్కించుకున్నాడు. కెప్టెన్ సూర్య 4వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తిలక్ వర్మ ఇదే జోష్తో తన బ్యాటింగ్ ని కొనసాగించగలిగితే అతి త్వరలోనే టీ20 నెంబర్ 1 బ్యాటర్ గా ఎదుగుతాడంటూ క్రికెట్ విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు. తిలక్ వర్మతో పాటు దక్షిణాఫ్రికా గడ్డపై తన బ్యాటింగ్ తో మెరుపులు మెరిపించిన భారత వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ సంజు శాంసన్ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో 22వ స్థానానికి ఎగబాకాడు. ఇక ఐసీసీ టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్ చూసుకుంటే భారత లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్షదీప్ సింగ్ తన కెరీర్ బెస్ట్ ర్యాంకింగ్స్ తో 9వ స్థానంలో నిలిచాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.